శ్రీమన్నారాయణం భగవతి ప్రసంగవం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. జయ జయ శ్రీరామ శుభకరం శుభకర శ్రీరామ. త్రిభువన జననయనాభిరామ, త్రిభువన జననయనాభిరామ. జయ జయ శ్రీరామ. రఘువరం శుభకర శ్రీరామ. రామ రఘుకుల జలనిధి సోమ, రామ రఘుకుల జలనిధి సోమ. తారక నామ తారక నామ దశరథ రామ. ధనుజ విరామ భద్రాద్రి రామ. జయ జయ శ్రీరామ. రఘువరం శుభకర శ్రీరామ. ఏ ఊరు బాబు మీదే? జై శ్రీరామ్. మాది ఎస్రాయవరం అండి, ఎస్రాయవరం మండలం అండి మాది. అంటే వైజాగ్ జిల్లావా? ఎస్రాయవరం గ్రామం అండి. ఇంతవరకు వైజాగ్ జిల్లా అండి, అనకాపల్లి జిల్లా అయిపోయిందండి. ఎస్రాయవరం గ్రామం, ఎస్రాయవరం మండలం కూడా అదేనండి. నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ. ఇది మీ కుల వృత్తి అంటారా లేకపోతే ఏంటిది? అది మా కుల వృత్తేనండి. ఎందుకంటే మా తాతలు కానీ మా తల్లిదండ్రులు మా తండ్రులు కానీ వచ్చినది ఇదేనండి. అలాగే మా కులం ఏంటంటే దాసర కులం అండి మాది. మేము అనేది ఏంటంటే నేను ఒక 5-6 సంవత్సరాల బట్టి నుంచి నేను హరినామస్వరం చేస్తున్నాను అండి. అంటే నాన్నగారు చేస్తున్నారు, నాన్నగారు చింతాడ, పెద్దవాడ, డెంకాడ, జమ్మునారం కూడా చేస్తున్నారు. అలాగే ఏంటంటే నేను కూడా ఈ హరినామస్వరం చేద్దామని సంకల్పం పుట్టింది కాబట్టి నేను ఈ దేవుడి సేవ చేస్తున్నాను ఒక 5-6 సంవత్సరాల బట్టి నుంచి. అలాగే ఒక 6-7 సంవత్సరాల బట్టి నుంచి ఇలాగే మన ప్రదీప్ నగర్ గ్రామం, విశాఖపట్నం కంచరపాలెం. ఇప్పుడు ప్రభుత్వం కుల వృత్తుల్ని గుర్తిస్తుంది కదా, మీది కూడా కుల వృత్తి కింద వస్తుంది, ఇది రాదా? మాది కుల వృత్తి కింద వస్తుందండి. ఇది అంటే మీకు కులంకి వేరేగా సపోర్ట్ చేస్తారా? లోన్ అంటే లోన్లు కానీ లేకపోతే అనేది ఒకనొకప్పుడు మరి మాకు ఇలాగే టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు ఒకనప్పుడు సెన్సార్ జాతులు కానీ ఒక 30,000 మాకు అకౌంట్ లోనే పడడం జరిగిందండి. అబ్బా, ఇప్పుడు ఇంతవరకు మన వైసీపీ రాకముందు టీడీపీ పరిపాలన అండి. ఆ టైంలోనే మాకు అకౌంట్ లోని ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా మా కులానికి మిగతా కులానికి చాలా మంది గంగిరాళ్ళ వీళ్ళందరికీ కూడా అకౌంట్లలో 30,000 వేసారండి. మరి ఇప్పుడు కూడా తెలియజేసింది వచ్చింది కదండి. మళ్ళీ మరి మనకి వేస్తారు, మరి వేస్తారని లేదనేది మరి ఇంకా మనకి తెలియపరచలేదు. ఇంకా అప్లికేషన్ ఇంకేం అడగలేదండి. ఇంకా ఇస్తే బాగుంటుంది. మీకు ఇస్తే మరి మాకు అప్పుడులాగా ఇస్తే ఎంతో సంతోషం పడుతుంది. మరి ఇప్పుడు నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, ఇప్పుడు విజయనగరం వచ్చావు, ఎలాగొచ్చావు? ఇది వేనంటారు, దీన్ని ఏంటంటారు? దీన్ని తంబురా అంటారు. తంబురా పట్టుకొని ఇప్పుడు ఇతను ఇప్పుడు ఇందులోకి వచ్చాడు కదా, ఇతను ఎవరు? ఇతను నీతో పాటు వచ్చాడు ఇతను? అవునండి, నీతో పాటు మీ ఊరు నుంచి వస్తారండి. అంటే మేము అక్షయ పాత్ర పట్టుకున్నప్పుడు ఎక్కడ ఆగడం ఉండదండి, ఎవరిని అడగడం ఉండదండి. మేము నెలగంట పెట్టిన తర్వాత అక్షయ పాత్ర పట్టుకొని హరినామస్వరం చేస్తాం ఇదంట. అలాగే ఎవరైనా ఎదుర్కొంటే వేస్తే పడతాము, లేదంటే మేము హరినామస్వరం చేసుకుంటే. మరి నీకు ఇప్పుడు అతనికి ఎంత ఇవ్వాలి రోజుకి? అతను రోజుకి 600 కూలండి. ఆయనకి రోజుకి 600, అతనికి రోజుకి 600 కూలండి. అలాగే మనకి ఏంటంటే ఈ సంక్రాంతి టైం వరకు కూడా ఈ అక్షయ పాత్ర పట్టుకొని తిరగడం ఉంటది, తలలో పెట్టుకొని. సంక్రాంతి నుంచి ఇలాగా మేము కావడి పట్టుకొని ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వేసినా వేయకపోయినా ప్రతి ఇంటింటికి కూడా మేము వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి ఆగి వెళ్తుంటాం అన్నమాట. ఇప్పుడు మీలో సంచార జాతులు అన్నావు కదా, మీలో ఎన్ని రకాలు ఉంటారు ఇంచుమించు? మాలో ఇంచుమించు ఒక అదండి ఒక 10 మంది వరకు మనకు 10 రకాలు. అందులో కొన్ని రకాల పేర్లు చెప్పు. మీరు ఏంటంటారు, మిమ్మల్ని ఏంటంటారు? మాకు అనేది ఏంటంటే మేము దాసర కులం వస్తుంది మాది. అవును. అలాగే ఏంటంటే మేము హరిదాస్గా చేస్తాం. అలాగే చెంచు వారు ఉంటారు, చెంచు వారు కూడా వాళ్ళు కొంతమంది డమర్ పట్టుకొని చేస్తుంటారు, బుడబొక్కలు అంటారు వాళ్ళని. కొంతమంది ఏంటంటే అలాగే గంగిరెడ్ల వారు ఎద్దుని తీసుకొని చేస్తారు. కొంతమంది కొమ్మదాసులు అంటారు, కొమ్మ పెట్టుకొని తిరుగుతారు అన్నమాట. అలాగే ఇలా కొన్ని చెప్పలు కొన్ని మన వరకు మాకు తెలుసు అండి. మరి ఇది ఇప్పుడు ఈ తంబురా అన్నది అక్కడి నుంచి తెచ్చుకున్నావా, లోకల్ ఎవరైనా దగ్గర తెచ్చుకున్నా? లేదండి, మేము ఇది నేను చేసిన వాని కాంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసిన కానీ కూడా తంబురు అక్షయ పాత్ర పట్టుకొని మేము అక్కడి నుంచి చేస్తామండి. బస్సు కూడా ఇలాగ ఎక్కిపోతావా? లేదండి, వెహికల్ కట్టించుకొని వెళ్తాం సార్. వెహికల్ కట్టించుకొని వెళ్తాం. అబ్బా, ఒక ఆటో కానీ ఒక. ఇప్పుడు విజయనగరం వచ్చి అక్కడ ఎన్ని రోజులు ఉంటావు? ఇక్కడ నేను వచ్చి 10 రోజులు 10 రోజులు అవుతుంది సార్. ఎంతమంది వచ్చారు మీరు? నేను రావడం అనేది ఏంటంటే నేను ప్రదీప్ నగర్ ఏరియా నేను ఒక్కనే వచ్చాను. ధరంపూరి దగ్గరలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు పంచుకుంటారు. అవునండి. ఇలా గోజుల రేఖ ఒక 3 ఉన్నారండి.
అయితే నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళు ఉంటే సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయి అవును సార్. కదా. ఇప్పుడు పండక్కి గంగిరెద్దులో వచ్చే ఆ పాటలు పాడుతుంటే ఎంత బాగుంటుంది. అంతే కదండి. కొమదాసు అతను వచ్చేదో మీరు అంటే సంస్కృతి సాంప్రదాయాలకి మరి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి, చేస్తున్నది లేదు నాకు తెలియదు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి కోరుకుంటావు బాబు దీని మూలకంగా చెప్పు, అతను చూస్తే చాలా మంచిదే కదా. ఆయన చూస్తే మాకు చాలా మంచిదండి. మళ్ళీ మాకు ఏదో రూపంలో నా స్వామి ఇంతవరకు మాకు అలాగా కొద్దిగా న్యాయం చేస్తే డబ్బుల రూపాయలు ఆ టైంలోని 30,000 మాకు అకౌంట్లో పడ్డాయండి. అలాగే మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పరిపాలన ఉన్నప్పుడే పడ్డాయండి మాకు. మళ్ళీ మాకు జగన్ వచ్చినప్పుడు పడలేదండి. మాకు వైసీపీ నాయకులు వచ్చినప్పుడు మాకు మన పార్టీ పరంగా చెప్పొద్దు కానీ అన్ని కలిసి రావాలి మీకు. అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి. మాకు న్యాయం చేయడం మాకు అదే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి కదా. అయితే మరి మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారు బాబు? మా ఇంట్లో మొత్తం మా ఫ్యామిలీ వచ్చండి, అంటే మా ఫ్యామిలీ అండి మా నాన్నగారు అని చెప్పండి. మీ నాన్నగారు మీరు సెపరేట్ అయిపోయారా? మేము వేరేగా ఉంటున్నాండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బావులండి, మా మిస్సెస్ నేనండి. ఆవిడేం చేస్తారో? ఆవిడ ఇంటి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి నీకు అంటే మనం ఇంచుమించు ఎంత రావచ్చు బాబు నెలకి? సంవత్సరం మొత్తం ఉంటుంది ఈ పని? అలా ఉండదండి. మాకు కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘ మాసం, ఇలా శ్రీరామనవమి వరకు ఉంటుందండి. మరి కోవిల్కి వెళ్తే మీకేమైనా ప్రత్యేకత గుర్తింపుగానే ఏమైనా ఉంటుందా? మాకు గుర్తింపు అంటే ఏముందండి, మన ప్రత్యేకత అది అవి కూడా మాకు ఏమి లేవండి. నల్లగా అలా కదమ్మా, మీరు సంస్కృతిలో భాగమే కదా. కాబట్టి ఇప్పుడు సింహాచలం కోవిలకి కానీ అనవరం కోవిలకి కానీ ఏమైనా కోవిలకి వెళ్తే మామూలు మమ్మల్ని చూసినట్టుగా మిమ్మల్ని చూస్తారా? మీకేమైనా గుర్తింపు, మీకు ఉచిత దర్శనాలు ఏమైనా ఉంటాయా? అటువంటివి లేవండి. అంటే భద్రాచలం అన్నది వరకే కొద్దిగా మాకు దర్శనం వరకు మాకు కొద్దిగా అలర్ట్ చేస్తారు మేడం. మాకు నమస్కారం చేస్తున్నాం కాదు. మరి రామతీర్థాలు? రామతీర్థాలు కూడా పర్లేదండి. రాములవారి టెంపుల్ ఎక్కడున్నా మాకు రాములవారి టెంపుల్ ఉంటే మీకు ప్రత్యేకత ఉంటుంది. మాకు మిగతా టెంపుల్ అనేది ఇంకేముండదు. రాములవారి గురించి మీరు ప్రచారం అన్నమాట. మాకు హిందూ సాంప్రదాయం కోసమని ఇంకా మేము. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇప్పుడు పాడుతున్నావు కదా. నేను నేర్చుకున్నాను మా నాన్నగారితో నేర్చుకున్నాను. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారు మాడా చిన్నారావు గారండి. మా ఇంటి పేరు మాడ అండి. నా పేరు రామకృష్ణ. మీ నాన్నగారు కూడా ఇప్పుడు వెళ్తున్నారా? ఇప్పటికేనా? ఇప్పటికి వెళ్తున్నారండి. ఇప్పుడు చింతాడ డెంకాడ మనం చేస్తాం. ఓహో, మీ అందరు కలిసి మీ నాన్నగారు నువ్వన్నీ కలిసే వచ్చారు? అందరూ కలిసి అండి. కొద్దిగా అంటే నేను కొద్దిగా రావడం వెనకైందండి. నేను విశాఖపట్నం ఏదో చేస్తానని చెప్పాను. నాన్నగారు ముందే వచ్చేసారు నరకం పెట్టి కదా. నేను అక్కడ ఒక 20 రోజులు చేసిన తర్వాత వచ్చానమాట మన ఏరియాలోకి. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళు కూడా ఉంటారా? చికాకు పడిన వాళ్ళు కూడా ఉంటారంట. అంటే మనకి అవమానపరిచిన అనేది ఏంటంటే మన హిందూ సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరు చేయరండి. అలాగే మిగతా కొంతమంది మతస్థులు ఉంటారు కదండి, వాళ్ళ కంపల్సరీగా అవమానపరుస్తారా? అంటే అందరూ కాదు, అక్కడక్కడ. ఎందుకంటే మేము తెలియక వాళ్ళు ముందరికి వెళ్ళిపోయినా సరే మనల్ని ఏదో అండం చేయడం, సడన్ గానే ఎవరు లోపల రమ్మన్నారండి, అలాగండి ఇలాగండి చేయడం, మనం ముందు వెళ్తుంటే వెనకాల రావడం, ఇలాంటి మతస్థులు వేరే మతస్థులు ఉంటారండి. అవునవును, వాళ్ళు చేస్తుంటారండి. అయితే మీకు ఇంకా ప్రత్యేకమైన ఆ పుస్తకం ఏంటి బాబుది? ఇది మేము అంటే ఎవరన్నా అభిషేకాలకి రాయించుకుంటారండి. అభిషేకాలు కూడా ఉంటాయండి. అభిషేకాలు రాయించుకుంటే పంతులు గారి చేత మేము అక్కడ చేస్తామండి. ఎక్కడ, ఏ కోవిల్లో? భద్రాచలం. మాకు ఒక పంతులు గారు ఉంటారు అక్కడ. మేము పంతులు గారు అంటే బ్రాహ్మిన్స్ అనే లేదా మీ జాతికి? మీ దాసర కులం మీ సంబంధించి దాసర కులం. చాలా మంచి పాయింట్ చెప్ప. మామూలుగా మాకు ఏంటంటే హరిదాసులు అందరికి పెద్ద అనమాట ఆయన. ఆయన ఒక బ్రాహ్మణ పురోహితుడు. ఆయన చేసిన తర్వాత మళ్ళీ మేము భద్రాచలం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ మేము పసుపు కుంకుమ తలంబరాలు ప్రసాదం ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మేము గ్రామంలోని శ్రీరామం కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అబ్బా, కానీ పట్టణాల కన్నా పల్లెటూరులో మీకు బాగా గౌరవిస్తారు కదా, ఆదరిస్తారు ప్రజలు. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైన మనసు ఉంటుంది, వాళ్ళకి కాల్మషం ఏమి ఉండదు. అయితే నీకు ఇంకా సమస్యలు ఏంటుంటాయి మీకు? సమస్యలు అంటే ఏముందండి, ఇలాగే మేము ఈ వృత్తిపరంగా అన్నది ఏంటంటే మేము ఇప్పుడు వరకు మేము చేస్తున్నాంటే నాన్నగారు అయితే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది 35వ సంవత్సరం అండి ఎక్కడ ప్రారంభించి. మీ నాన్నగారు ఒకే ఏరియాలో ఉండిపోతారా? అక్కడండి. అలాగే మొత్తం ఇలా జమ్మునారాయణపురం డెంకాడ నుంచి జమ్మునారాయణపురం చేస్తారండి. అవును, మీది వైజాగ్ జిల్లా అన్న కదా, ఇక్కడ ఎందుకుంటున్నారు మీ నాన్నగారు? ఇక్కడికి అదే ఈ నరకం పెట్టాక ప్రారంభించి కొద్ది రోజులు వస్తారన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు మాట అండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు మాట. ఇలాగ బీసీ కాలనీ గట ఒక హరిదాస్ తిరుగుతారు, కనపాకాడ ఉంది. అవును, అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హరిదాస్ గారు చేస్తారు మాట. మరి ఈ వృత్తిలో ఉంటున్నావు కదా,
ఈ వృత్తిలో ఉన్నప్పుడు మిగతా సమయంలో ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడం ఆటల పాటలు అన్నీ ఉంటాయా? అంటే మేము ఇంకా మాకు శిరనామంతో అయిపోద్ది కాబట్టి అంటే మామూలుగా మీకులాగే ఉంటామండి మేము. ఇంకా హరినామస్వరం చేసినంతసేపు మేము ఇంకా ఇది మాల సేవలో ఉంటాం మేము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే భద్రాచలం వెళ్ళి ప్రసాదాలు అన్ని ఇస్తామంటే మామూలుగా చివరిలో భద్రాచలం వచ్చేస్తారు వచ్చేస్తాం, అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ నెలగంట పెట్టాక మళ్ళీ ప్రారంభిస్తాం మేము ధనుర్ మాసం నెల. ఏదో ఒక మంచి కీర్తన ఏంటంటారు, ఇది ఒక చిన్నది ఒక్క నిమిషం మంచి పాడము ప్రేక్షకుల గురించి. ఇప్పుడు పాడిందే మళ్ళీ మంచి నిల్చుంటే నిల్చో, మీకు అలాగే వీలైతుంది. జయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ రక్ష రక్ష, నమో నమః నమో నమః నమో నమః, జై శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామ శుభకర శుభకర శ్రీరామ, రామ రఘుకుల జలనిధి సోమా, రామ రఘుకుల జలనిధి సోమా, తారక నామ తారక నామ ధనుజ విరామ, జయ జయ శ్రీరామ శుభకర శుభకర శ్రీరామ, రామ రఘుకుల జలనిధి సోమా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అయితే చాలా అదృష్టవంతుడు. నీ వృత్తిలో పరంగా నువ్వు రామ స్మరణ ఎన్నోసార్లు చేస్తున్నావు, అది నీకు చాలా అదృష్టం కూడాను. అయితే ఈ వృత్తిపరంగా దీని మీద బతుకుదామని ఉందా, లేకపోతే నీకు భక్తి కూడా ఎక్కువ భక్తి ఉంటుంది మీ బ్లడ్ లో? స్టార్టింగ్ ఏంటంటే భక్తికి భక్తి పరంగా యుక్తి వచ్చిందండి. లేకపోతే ఇంకేం చేసుకున్నా బతకొచ్చు, కానీ వదలలేరు మీ వృత్తిని. ఎందుకంటే ఎర్నామస్వరం చేయడం అన్నది స్వామి ఎర్నామస్వరం చేయడం అన్నది నేను నాకు ఎంతో ఇష్టపరంగా నేను దీంట్లోనే దిగానండి. దిగిన తర్వాత నన్ను రాములు వారు అలాగే నాకు ఇది కొద్దిగా చేస్తుండగా మాకు దయ చూపిస్తున్నారు. చేస్తుండగా మాకు ఆరోగ్యం బాగుంటుంది, మా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మేము అందరం బాగుంటున్నాం. అందువల్ల మేము ఈ అన్నస్వరం అన్నది మేము ఒకలండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము హరిభక్తిలోని హిందూ సాంప్రదాయం కోసం మేము చేస్తాను. చాలా గ్రేట్ అమ్మా. ఇతను నీ పేరేం పేరు బాబు? బంగారి. ఏ బంగారి? ఇంటి పేరు? బొట్టు బంగారి. బొట్టు బంగారి. మరి నీకు ఇతను ఎలా పరిచయం అయ్యారు? మీదే ఊరు విజయనగరం జిల్లా కదా నీదే? దాటి నుంచి రెడ్డిపేట ముంగినాపల్లి. ముంగినాపల్లిరా, కుమిలి దగ్గర. కుమిలి యువతలండి. అవును. నీకు ఎలా పరిచయం అయ్యారు అతను? ఇంకొక ఆయన తీసుకొచ్చి నాకు తెలిసిన ఆయన తీసుకొచ్చారు. వస్తాడు అడిగారు, వస్తాను. అయితే నువ్వు ఇప్పుడు ఎంతకాలం నుంచి అతనికి సపోర్ట్ చేస్తున్నావు? 10 రోజులు అవుతుంది. 10 రోజులు? ఇంతకుముందు కాదు? ఇంతకుముందు ఈయన ఎవరో నాకు తెలియదండి. వచ్చి తీసుకొచ్చి వస్తాడు అందరూ వచ్చి. నీ అదృష్టం బాబు, అతను ఉట్టినే చేయాలి అతనికి. అర్థమైందా? చాలా గ్రేట్ బాబు. నీ ఫోన్ నెంబర్ ఎంత? ఎవరైనా నీకేమైనా సాయం చేయాలన్నా గట్టిగా స్లోగా గట్టిగా చెప్పు, అందరికి అర్థమైనట్టుగా. నా ఫోన్ నెంబర్ 9390 అండి 4390426906. మళ్ళీ క్లియర్గా చెప్పమ్మా, మింగికుండా. 9390 అండి 426906 అండి. కాబట్టి ఈ వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అది ఏ మతం అన్నట్టు ప్రతి మతానికి కొన్ని సంస్కృతులు ఉంటాయి. ప్రతి మతం తాలూకు సంస్కృతిని సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారతీయులుగా మన మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇతను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఇంకా కష్ట సుఖాలు అడుగుదాం అనుకున్నాను, కానీ అయితే ఆ కష్టాలు అయితే అతను ఏం చెప్పట్లేదు. అతనికంతా ఆధ్యాత్మికంగా ఇందులో ఎక్కువ ఉన్నారు. అయితే మనం ఇతని ఫోన్ నెంబర్ కూడా నేను అడిగాను. ఇతను ఈ సాంప్రదాయాల్ని మనం ఎవరైనా సపోర్ట్ చేసి వాటిని ఇంకా బతికిద్దాం అంటే ఈ రోజుల్లో. ఎందుకంటే ఇతని పిల్లలు, నీ పిల్లలు ఎంతమంది? చిన్నపిల్లలా? చిన్నపిల్లలే. పెద్ద ఇప్పుడు ఈ పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత నాన్నగారు నీకెందుకు నాన్న ఇవన్నీ అని కూడా అనివచ్చు. అలా పిల్లలు దెబ్బలాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా మీలో కొంతమందిని మనిపించేసిన వాళ్ళు. సో ఇతను ఈ వృత్తిని మీ నాన్నగారు మీ తాత నుంచి వచ్చింది. మీ తాతగారి పేరు? లేరు, అతను లేరు ఇప్పుడు? లేరు. వెరీ గుడ్. కాబట్టి సపోర్ట్ అనే కాదు, ఇతనితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు అతను ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, అతనికి ఫోన్ చేయండి. ధన్యవాదాలు బాబు, మంచి అవకాశం ఇచ్చావు నాకు. బాబు నీ పేరేంటన్నా? బొట్టు బంగారి. బొట్టు బంగారయ్య. పాపం అతనికి నువ్వు సపోర్ట్ చెయ్యి. ఆ డబ్బులు అని కాదు, అతనికి కూడా ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. అర్థమైందా? నేను లాయర్ని, మేము గుమస్తాలను పెట్టుకోలేకపోతాం, ఎందుకంటే మాకు వస్తాను కదా ఆడికి ఇచ్చేది. కాబట్టి నీ పిల్లలు దెబ్బలాట్లేదా? ఎందుకు ఇలా తిరుగుతున్నావు నాన్న అనేసి? లేదు, దెబ్బలాడలేదా?
చూస్తే దెబ్బలాడతారా? దెబ్బలాడుతున్నాయి చూడలేదు దాంట్లో ఇప్పుడు వెళ్ళలేదు కదండి ఇక్కడ ఉంటారండి ఎక్కడ ఉంటారు? కాకినాడలో ఇద్దరు ఉంటారండి. అబ్బా, కాకినాడ ఉద్యోగాలే ఏంటి? ఉద్యోగం కాదు, నేను రిక్షా తొక్కుని అప్పుడు కాకినాడ 30 సంవత్సరాలు అయ్యిందండి. నీకు వేరే స్టోరీ ఉంది. రిక్షా తొక్కుని అక్కడ ఆ, అదండి. రిక్షా ఎందుకు మానేసావు? రిక్షా ఇప్పుడు అప్పుడు ఎక్కలేదు కదండి, రిక్షా ఎవరు ఎక్కట్లేదా? ఇప్పుడు స్పీడ్ కావాలి కదా. ఆహా, మరి రిక్షాకి నువ్వు మోటార్ పెట్టుకోవాల్సింది కదా. పెట్టి నోట్ బండి పెట్టాము, నోట్ తోలేరు అవి కూడా ఇప్పుడు లేవండి. ఏమి అమ్మేసాను, లేవు బేరాలు లేవండి. ఇప్పుడు అంతా స్పీడ్ కదండి. అవును, ఇప్పుడు వయసు ఎంత నీకు? కార్డులోనే 55 ఉందండి. కార్డులో 55 ఉంది, మామూలుగా అయితే అది నాకు తెలియదండి. మరి మా వచ్చిన తారీఖు మన పెన్షన్ రావట్లేదు. రాలేదండి. ఓకే బాబు, ఉంటానమ్మా. ఓకే సార్.